దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు రాజకీయాలకు అతీతంగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ప్రముఖ న్యాయ కోవిదుడు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి ఉపరాష్ట్రపతిగా గెలిపించాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జిలుకర రవికుమార్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు తెలుపుతున్నారో ప్రకటించలేదని మాజీ సీఎం కేసీఆర్ తక్షణమే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలిపిన ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా ఆయన తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, కేంద్ర పాలిత ప్రాంత పుదుచ్చేరితో పాటు మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకు చెందినటువంటి ఎంపీలు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఆయన చేస్తున్న కృషి మరవలేనిదని, ఉపరాష్ట్రపతిగా గెలిస్తే ఆ పదవికి వన్నె తెస్తారని ఆయన తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల ఎంపీలకు 2 చేతులతో దండం పెట్టి వేడుకుంటున్నాం. ఈ నెల 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఆలోచించి ఓటు వేయాలని జిలుకర రవికుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి శామరావు, గురుగుల నరసింహులు, ఆర్తి గారి సుధాకర్, ఉదయ్ కుమార్, సీమోను, సలారి తదితరులు పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు రాజకీయం అతీతముగా మరి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, న్యాయ కోవిదుడు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించవలసిందిగా తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ విజ్ఞాపన చేస్తున్నది. ప్రత్యేకంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ, కేంద్ర ప్రాంతమైన పాండిచ్చేరి, మహారాష్ట్ర అండ్ గోవా ఈ రాష్ట్రాలలో ఉన్న ఎంపీలందరూ పార్టీకి అతీతంగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కృషి చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేసి అత్యధికంగా ఆయనను గెలిపించవలసిందిగా ప్రజారాజ్యం పార్టీ విజ్ఞాపన చేస్తూ ఉన్నది. ప్రత్యేకంగా ఒకవేళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలిస్తే ఉపరాష్ట్రపతికి వన్నె తెచ్చే విధంగా ఉంటుంది. 9వ తారీఖున జరుగుతున్న ఈ ఎన్నిక భారతదేశానికి ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా ఉండాలని అనేకులు ఆలోచించి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గారిని గెలిపించాలని, ప్రత్యేకంగా నిన్నటి దినమున ఓవైసీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ గారు మద్దతు తెలిపినందుకు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలపాలని కోరుకుంటూ ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని గెలిపించవలసిందిగా కోరుచున్నాం. జై తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ.